హాయ్ అండి. ఒక కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ కానీ కొంచెం ఏమది స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే ఎఫ్ అండ్ ఓ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తది. సో సింప్లీ పుట్ ఏందంటే ఇప్పుడు ఈ ఈ వీక్‌కి మార్కెట్ పెరుగుతదని మీరు యాంటిసిపేట్ చేస్తే కాల్ మీద పెడతారు. ఈ వీక్‌కి మార్కెట్ మీరు తగ్గుతదని యాంటిసిపేట్ చేస్తే పుట్ మీద పెడతారు. ఇది షార్ట్. ఓకే. ఇన్ షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో ఏందంటే జెయిన్ స్ట్రీట్ అని ఒక కంపెనీ ఉంది. అది యూఎస్‌లో ఉన్నది. అదేం చేసిందంటే ఒక ఎగ్జాంపుల్కి ఒకేసారి కొన్ని టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ టమాటోస్ ఉన్నది అనుకుందాం. సో ఇప్పుడు న్యాచురల్లీ మార్కెట్లో ఏమవుతుంది, టమాటో ప్రైజెస్ హైక్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టమాటోస్ నుంచి లెట్సే ఇప్పుడు టొమాటోస్ డెరివేటివ్ ఏంది, వన్ ఆఫ్ ద డెరివేటివ్ ఇస్ టొమాటోస్ కెచప్ కదా. సో కెచప్ ప్రైజెస్ కూడా న్యాచురల్లీ పెరుగుతుంది. కూల్, బికాస్ టమాటోస్ ఆల్రెడీ ప్రైసెస్ పెరుగుతుంది, డిమాండ్ ఎక్కువ ఉంది, దీని ప్రైజెస్ కూడా పెరుగుతుంది అట్లా అన్నట్టు. సో ఏం చేసారా అంటే వీళ్ళు ఇట్లా టన్స్ అండ్ టన్స్ ఆఫ్ టమాటోస్ ఇప్పుడు ఒక ఆప్షన్ అనుకుంటే అవన్నీ కొనేసారు. సో దే బాట్ ఇట్ అట్ అరౌండ్ లెట్సే సోర్సెస్ ప్రకారం 35 crores అని చెప్తున్నారు, 35 crores అని చెప్తున్నారు. ఇప్పుడు 35 crores అంటే మీరు నార్మల్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో అంటే మీకు తెలుస్తుంది దట్ ఒక కాల్ ప్రైజే యూజువల్గా 100%, 200% వరకు కూడా పెరగచ్చు. అట్లా దిస్ గ్రో సమ్వేర్ లైక్ 10x. సో 35 crores ఇట్ గ్రూ టిల్ 300 crores అన్నట్టు. ఇప్పుడు మార్కెట్లో ఉండే జనాలకు తెలియదు కదా, రోజు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటోళ్ళకి తెలియదు ఎందుకు ఇంత ప్రైస్ పెరిగిపోతుందని. కానీ అట్లనే రైడ్ చేసేసి కొంతమంది కొనేస్తారు అన్నట్టు. అట్లా ఈ కంపెనీ ఏం చేసిందంటే ఇప్పుడు ఆ టమాటో ఎగ్జాంపుల్ ఉంది చూసినారా, ఒకేసారి కొన్న టమాటోస్ అన్ని ఇప్పుడు లాస్లో డమ్ చేసేస్తుంది. ఓకే, వాడికి ఎంత 35 crores ఉన్నాడు, వాడు మహా అయితే లెట్స్ ఒక 10 crore 15 crore లాస్ట్లో ఒకవేళ డమ్ చేసేసినా కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు క్రియేట్ చేసిన ఒక ఏమది ఇమాజినరీ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు పుట్స్ కొనడం స్టార్ట్ చేశారు. అంటే మార్కెట్ పడిపోతుంది అని యాంటిసిపేట్ చేసేది కొనడం స్టార్ట్ చేశారు. ఈ ఒక్క చిన్న ట్రేడ్లో వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 35 crores పెడితే దే గాట్ అరౌండ్ 300 crores అనుకుంటా. ఇప్పుడు అది సెబీ ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తుంది. ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ ఆర్ కన్విన్స్ విత్ హౌ ఐ ఎక్స్ప్లెయిన్. కాకపోతే దిస్ ఇస్ సంథింగ్ హ్యూజ్. అంటే లైక్ మీకు ఏమది 10x ప్రాఫిట్ బై కంపెనీ విచ్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియా, కానీ ఇండియన్ మార్కెట్లో చేసింది అనేది కొంచెం హల్చల్ నడుస్తుంది. జస్ట్ సర్చ్ జెయిన్ స్ట్రీట్ అని. నేను చాలా సింప్లిఫై చేసి చెప్పిన, ఐ డోంట్ థింక్ ఇంతకంటే సింప్లిఫై చేయొచ్చాను కానీ. బట్ ఇన్ షార్ట్ ఒకేసారి ఎక్కువ కొనేసి దాని తర్వాత వీడే ఎక్కువ కొన్నాడు కాబట్టి వీడే డంప్ చేసేసరికి వీడు డంప్ చేసేటప్పుడు కూడా ప్రైసెస్ పడిపోతాయి అన్న దాని మీద కూడా బెట్ చేసిండు. సో పెరిగేటప్పుడు పైసలు, తగ్గేటప్పుడు పైసలు, అట్లా అన్నట్టు.